ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది మన రాష్ట్రానికి సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి విషయం. సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతగానో శ్రమించి తెలంగాణ నీటి హక్కులను కాపాడడానికి వారెంతో శ్రమించారు. తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ హక్కులను కాపాడడానికి కూడా నిరంతరమైన పోరాటం చేశారు. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు చాలా నష్టం జరిగిందని నిర్విరామంగా పోరాటం చేసి కృష్ణా ట్రిబ్యునల్ ను సాధించి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు సాధించారు. అట్లే గోదావరిలో మనకు అడ్వాంటేజ్ ఉంది. గోదావరిలో సబ్ బేసిన్ వైజ్ అప్పటి బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది కనుక ఆ గోదావరిలో తెలంగాణ హక్కులను శాశ్వతంగా నిలపడం కోసం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేశారు. గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1486 టీఎంసీలు నీటి కేటాయిస్తే సబ్ బేసిన్ వైజ్ క్యాలిక్యులేషన్ లో తెలంగాణకు 968, ఆంధ్రాకు 518 టీఎంసీలుగా మరి లెక్కలు తేలినాయి. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఆ 968 టీఎంసీల నీటి హక్కులను స్థిరపరచడానికి కొత్త ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి దాదాపు 400 టీఎంసీలకు గోదావరిలో మనం హైడ్రాలజీ అనుమతులు సాధించాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు కృష్ణాలో ఇటు గోదావరిలో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరూ కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిలిస్తా ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణ నీటి హక్కులను 9.5 ఏళ్ల పాటు కాపాడిన వాళ్ళం కనుక ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఇవాళ మా ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రతిసారి తట్టి లేపుతా ఉన్నాం. అది గోదావరి బనకచెర్లు కావచ్చు, గోదావరి నల్లమల సాగర్ కావచ్చు, కృష్ణా నదీ జలాలలో అతి తక్కువ నీటి వినియోగం విషయంలో కావచ్చు. ప్రతిసారి మేము మాట్లాడడం బ్యాక్ డేట్ తో ఉత్తరం రాయడం. బహుశా ఇవాళ కూడా మేము మాట్లాడినాక బ్యాక్ డేట్ తో ఉత్తరం వస్తుంది అనుకుంటా. రాత్రికి ఇప్పటికీ 5-6 సార్లు ఎట్లే అయింది. నేను మాట్లాడడం మొద్దు నిద్రలు చెప్తే అప్పుడు బ్యాక్ డేట్ తో 2 రోజుల కింద డేటు వేసి ఇవాళ సాయంత్రం రిలీజ్ అవుతుంది లెటర్. ఇప్పటికి అట్లా 3 సార్లు అయింది. బహుశా ఇవాళ కూడా అదే ఇద్దాము. సరే, ఏది ఏమైనా మాకు ఏ బ్యాక్ డేట్ రాస్తుంది, ఏ డేట్ వేస్తుంది, కానీ రాష్ట్రం యొక్క హక్కులు మాకు ముఖ్యం. ఇవాళ నీటిపారుదల రంగంలో జరుగుతున్న అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు ఇది తెలంగాణకు తీవ్ర నష్టం చేసే విధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తన్నుకుపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను తన్నుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జనవరి 30న ఢిల్లీలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. ఆ జనవరి 30న జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులకు సూటిబెట్టింది. ఆంధ్రప్రదేశ్ సూటిబెట్టింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపిండ్రు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా
సిడబ్ల్యూసి యొక్క చర్యలు ఉన్నాయి. ఏం చెప్పింది సిడబ్ల్యూసి? గోదావరిలో ఏ రాష్ట్రానికి కూడా బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. ఒక వాటా విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. దాన్న ప్లీజ్ రండి. ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. నేను ఉత్తగా మాట్లాడతలేను. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర